హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగిన మహిళల కోసం ప్రభుత్వం ఒకేసారి రెండు పెద్ద శుభవార్తలు ప్రకటించింది. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో స్టే రావడం, హైకోర్టు సుప్రీంకోర్టుల మధ్య కేసులు సాగడం వల్లే కొంత గందరగోళం జరిగినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ పంచాయతీ ఎన్నికలపై చర్చించి ఆ ఎన్నికలకు ముందే కొన్ని ముఖ్యమైన పథకాలను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ పథకాల ద్వారా మహిళలకు ఎంత మొత్తం వస్తుంది, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఏ డాక్యుమెంట్స్ అవసరం అన్న ప్రతి విషయాన్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల సిలిండరు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు వంటివి ఇచ్చినట్లే ఇప్పుడు మరోసారి ఆర్థిక భరోసా కోసం రెండు పథకాలతో ముందుకొస్తుంది. మొదటి పథకం 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉంటే నెలకు 2,500 రూపాయలు అంటే సంవత్సరానికి మొత్తం 30,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. క్యాబినెట్ ఇప్పటికీ ఈ పథకాన్ని ఆమోదించింది. విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఈ నెల చివరిలో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావచ్చు. కాబట్టి దరఖాస్తు ప్రక్రియ త్వరగా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఈకేబీసీ, ఎన్పిసిఏ లింకు తప్పనిసరి. రేషన్ కార్డు అప్డేట్ చేసి రేషన్ షాప్లో వేలిముద్ర పెట్టి ఈకేబీసీ పూర్తి చేయాలి. బ్యాంకులో ఎన్పిసిఏ మ్యాపింగ్ ఉన్నదో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. లేకపోతే పాస్బుక్ జిరాక్సు, ఆధారు, ఫోన్ నెంబర్తో మీ సేవలో కూడా ఎన్పిసి లింక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన వారికి ప్రభుత్వం డైరెక్ట్గా వారి ఖాతాల్లోకి 2,500 రూపాయలు జమ చేస్తుంది. ఈ మంత్ నవంబర్ ఎండింగ్ లోపోయినా లేదా డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రెండో పథకం ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పెన్షన్ను పెంచడం మరియు కొత్త పెన్షన్లను మంజూరీ చేయడం. బీడీ కార్మికులు, వితంతువులు, వంట మనుషులు వంటి కేటగిరీల్లో చాలామంది మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ను 2016 నుండి 4,016కి పెంచే విషయంపై ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించింది. కొత్త దరఖాస్తులను కూడా తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ పెన్షన్ పెంపు మరియు కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషను ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు పథకాలు మహిళలకు పెద్ద ఆర్థిక భరోసా కలిగించబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ ముందుగానే అన్ని అప్డేట్స్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఈ పథకాల విషయంలో వచ్చే ప్రతి అప్డేట్ను నేను మీకోసం వెంటనే తీసుకొస్తా. కాబట్టి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.